హలో ఫ్రెండ్స్, ఇది సండే వ్లాగు. అంటే ఈరోజు వీకెండ్ కాబట్టి మేము అలా పిక్నిక్ లాగా పార్కుకి వెళ్ళాము. సో ఈ పార్కు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇందులోనే లేక్ ఉంది, వాకింగ్ చేయడానికి పార్ట్ ఉంది, ఇంకా థీమ్ పార్క్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. పార్క్ నుంచి వచ్చేసిన తర్వాత నేను ఇప్పుడు నా మేకప్ రిమూవ్ చేసుకోవడానికి యూజ్ చేసే క్రీమ్ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈరోజు పొటాటో క్లెన్సింగ్ క్రీమ్ అనేది యూస్ చేస్తున్నాను. దీని తర్వాత నాకు ఫేషియల్ హెయిర్ అనేది కూడా లైట్గా ఉందన్నమాట. ఈ ఫేషియల్ హెయిర్ రిమూవల్కి నేను హోమ్ మేడ్ ప్రోడక్ట్ అనేది ఈరోజు యూస్ చేస్తాను. అంటే నేచురల్గా మన ఇంట్లో దొరికే కొన్ని ప్రోడక్ట్స్ తోటి మనము హెయిర్ రిమూవల్ అనేది తయారు చేసుకోవచ్చు. అది నేను ఈరోజు నా అప్పర్ లిప్స్కి అప్లై చేసి చూపిస్తాను. అది ఎలా చేసుకోవాలి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అనే రెండు కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకా నాకు కొంచెం నోస్ దగ్గర కూడా బ్లాక్ హెడ్స్ ఉన్నట్టు అనిపిస్తుంది, లైట్గా ఉన్నాయి. సో దానికని నేను ఒక నోస్ ప్యాక్ అనేది కూడా యూస్ చేస్తాను ఈరోజు. ఫేషియల్ హెయిర్ రిమూవల్ అండ్ నోస్ ప్యాక్ ఇవి చూసే ముందుగా ఫస్ట్ ఈరోజు నేను వెళ్ళిన పార్కు చూసేయండి మీరు కూడా. ఈ పార్కు బుండాంగ్లో సొంగ్నామ్ అనే సిటీలో ఉందండి. సో ఈ పార్క్లో ఈ విధంగా లేక్స్ ఉన్నాయి, ఇంకా థీమ్ పార్క్స్ ఉన్నాయి. అండ్ దీంతో పాటు మెయిన్గా ఏమంటే ఇక్కడ బంగీ జంపింగ్ చేయడానికి ఒక టవర్ కూడా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ టవరు 45 మీటర్స్ ఉంటుంది. సో దీన్ని డైలీ కూడా ఆపరేట్ చేస్తారు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్లో 3 అవర్స్ ఆపరేట్ చేస్తారు. సో ఇంకా ఏమంటే ఇక్కడ వాకింగ్ చేయడానికి చాలా బాగుంది ప్లేసు. కిడ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ పిక్నిక్ చేయడానికి వీకెండ్స్లో అలా వచ్చి రెస్ట్ తీసుకోవడానికి, దాంతోపాటు ఇంకా నేచర్తో స్పెండ్ చేయడానికి చాలా బాగుందన్నమాట. బాగా సూటబుల్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అది మ్యాజిక్ చేస్తున్నారు. దీంతోపాటు ఇంకా చాలా ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. థీమ్ పార్క్ అని చెప్పాను కదా, దాంట్లోనే ఆకుప్రెజర్ పాయింట్స్ కూడా ఉన్నాయి. నేను ఆ థీమ్ పార్క్ వచ్చినప్పుడు అక్కడ చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ కనపడుతోంది కదా, ఈ కాలువలో అయితే చేపలు చాలా పెద్ద ఉన్నాయి. మీరు ఇక్కడ కనపడుతున్నాయి కదా, 2 కలర్స్లో ఉన్నాయి. బ్లాక్ ఉంది, ఇంకా గోల్డ్ కలర్, ఇంకా రెడ్ కలర్లో కూడా ఉందన్నమాట. అది అటు సైడ్ ఉంది. సో ఇవి చూసినప్పుడు అయితే నాకు ఎంత పెద్ద చేపలు కదా ఇవి. మామూలుగా చిన్న చేపలు అవి చూస్తూ ఉంటాము. సో వీటంతా కూడా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. 1 అవర్ అలా వాకింగ్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకున్నామనేసి ఇక్కడ కూర్చుంటున్నాము. సో చిన్న మ్యాట్ తెచ్చుకున్నాము ఇంటి నుంచి. అండ్ దాంతోపాటు కొన్ని స్నాక్స్ కూడా తెచ్చుకున్నాము. హలో, హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు సండే కదా, వీకెండ్ హాలిడే కాబట్టి ఇంకా ఇక్కడ ఎలా పిక్నిక్ వచ్చాము పార్కుకి. సో ఇక్కడ వెదర్ అయితే ఇప్పుడు ఇంకా స్ప్రింగే. మన ఇండియాలో అయితే ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా. ఇక్కడైతే స్ప్రింగ్ కాబట్టి వెదర్ ఎండ ఏం లేదు, 15 అలా ఉండన్నమాట టెంపరేచరు. సో ఇంకా ఇప్పుడు బ్యాక్ చూస్తున్నారు కదా, చెర్రీ బ్లోజమ్స్ అంతా ఉన్నాయి. ఇవి ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్ అనమాట. ఇంకా రాలిపోయి లీవ్స్ కూడా వచ్చేస్తున్నాయి. హలో అండి, ఇప్పుడే పార్కు నుంచి వచ్చాము. టైం వచ్చేసి ఈవినింగ్ 7 అయ్యింది అది.
సో ఇంటికి వచ్చాక ఇంకా నాకు వీకెండ్ హాలిడేస్లోనే నాకు టైం ఉంటుంది కాబట్టి కొంచెం సెల్ఫ్ కేర్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే మా ఫేస్కి సంబంధించి అన్నమాట. పొద్దున పార్కుకు వెళ్ళే ముందుగా నేను ఫౌండేషన్ ఇంకా కొన్ని మేకప్ ప్రోడక్ట్స్ అనేది యూస్ చేశాను ఫేస్కి అంతా కూడా. సో అవంతా రిమూవ్ చేయడానికి నేను ఫస్ట్ అయితే ఈరోజు పొటాటో క్లెన్సింగ్ క్రీమ్ అనేది యూస్ చేస్తున్నాను. ఈ పొటాటో క్లెన్సింగ్ క్రీమ్ అనేది ఆరిస్ బ్రాండ్ అండి. లోపల వచ్చేసి మనకి ఇది నేను కొన్నది, మనము ఇంట్లోకి చేసుకోవచ్చు. నీకు కొన్ని వీడియోస్లో చూపించాను అనుకుంటాను నేను, మీరు ఓల్డ్ వీడియోస్ చూసినట్టయితే అందులో ఉంది. ఇది ఫస్ట్ ఇప్పుడు వైట్గా ఉంది కదా, కాసేపు ఇలానే మసాజ్ చేసి అంటే ఆయిలీగా అయిపోతుంది అనమాట. చూసారా, క్రీమ్ అంతా కూడా ఆయిలీగా అయిపోయింది. ఇప్పుడు టిష్యూతో ఎక్కువ ఆయిలీగా ఉన్నదంతా కూడా నేను రిమూవ్ చేసేస్తాను. చూడండి, నేను ఫౌండేషన్ యూస్ చేశాను కదా కాబట్టి ఆ కలర్ వస్తుంది. మామూలుగా ఫేస్ వాష్ చేసేసిన తర్వాత ఈ క్లెన్సింగ్ క్రీమ్ అప్లై చేసినట్టయితే లోపల ఏదన్నా డస్ట్ ఉంటే కూడా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. పైన ఉన్న ఫౌండేషన్ మేకప్ ప్రోడక్ట్స్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు టిష్యూతో రిమూవ్ చేసేసాను కదా. ఇప్పుడు మాయిశ్చరైజేషన్ కోసం మళ్ళీ ఒకసారి క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను. సో ఇలా క్రీమ్ అప్లై చేసుకునేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉండి వాష్ చేసేస్తాను. సో దీన్ని ఇలాగ 10 మినిట్స్ పెట్టుకోవాలని చెప్పాను కదా. ఈ 10 మినిట్స్ టైంలో ఫేషియల్ హెయిర్ రిమూవర్కి నేను కార్న్ ఫ్లోర్ యూస్ చేస్తాను. దాంట్లో ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను ఐస్కి క్రీమ్ యూస్ చేయకూడదు కాబట్టి నేను ఉన్న ఐలైనర్ వరకు రిమూవ్ చేయడం కోసం అనేసి ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. దీనికి ఇయర్ బడ్ తీసుకున్నామంటే ఈజీగా రిమూవ్ చేసుకునేయచ్చు. సో ఆలివ్ ఆయిల్ అయితే మనకి మంచిది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు, దీంట్లో కెమికల్స్ అనేవి ఉండవు కాబట్టి. సో ఈ ఆయిల్ తీసుకునేసి ఇయర్ బడ్ ఈ విధంగా బాగా డిప్ చేసుకునేసి మనకి ఇక్కడ ఉంది కదా ఐలైనర్ పైన అంతా కూడా రిమూవ్ చేసుకునేస్తే సరిపోతుంది. మీకు ఆలివ్ ఆయిల్ లేకపోతే కొబ్బరి నూనె ఉంటుంది కదా, కొబ్బరి నూనె కూడా రిమూవ్ చేసుకునేయచ్చు. ఫేషియల్ హెయిర్ రిమూవల్ కోసం అనేసి నేను కార్న్ ఫ్లోర్ యూస్ చేస్తున్నాను. ఇది 1 స్పూన్ తీసుకుంటాను. సో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. కార్న్ ఫ్లోర్తో పాటు ఒక పించు టర్మరిక్ తీసుకుంటాను. టర్మరిక్ తీసుకోవడం వల్ల మనకి కొంతమందికి ఇది పట్టకపోవచ్చు కదా, ఇన్ఫ్లమేషన్ లేకపోతే రెడ్నెస్ అలా వస్తుంది కదా. సో అలా ఏం ప్రాబ్లం లేకుండా మనం టర్మరిక్ యూస్ చేసినామంటే కొంచెం తగ్గుతుంది అనమాట. అండ్ ఇప్పుడు కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటాను దీనికి. సో కార్న్ ఫ్లోర్ టర్మరిక్ని కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కొద్దిగా 5 to 10 seconds మనము బాయిల్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ థిక్గా వస్తుంది. సో పేస్ట్ లాగా అయినా ఈ కార్న్ ఫ్లోర్ని మనము అప్లై చేసుకోవాలన్నమాట ఫేస్కి. దీన్ని తొందరగా అప్లై చేసుకునేయాలి, లేకపోతే చాలా థిక్గా అయిపోతుంది. సో దీన్ని ఫింగర్స్తో అయినా చేసుకోవచ్చు, లేదు మీ దగ్గర బ్రష్ ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇలాగ ఒక స్మాల్ స్పాచులా అనేది యూజ్ చేస్తున్నాను. హెయిర్ గ్రోత్ ఉండే సైడ్ కల్లా మనము ఆ డైరెక్షన్లో అప్లై చేసుకోవాలి దీన్ని. ఇక్కడ హెయిర్ ఉంటే కూడా మనం అప్లై చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను అప్పర్ లిప్ మాత్రం. సో ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత 15 మినిట్స్ ఇది డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. 15 మినిట్స్ తర్వాత దీన్ని స్లోగా రిమూవ్ చేసేయాలి. సో ఈ 15 మినిట్స్ లోపల నేను బ్లాక్ హెడ్స్ ఉన్నాయన్నా కదా, దానికి నోస్ ప్యాక్ కూడా యూస్ చేస్తాను. ఇది నోస్ ప్యాక్ అనమాట. దీని బ్యాక్ సైడ్ డైరెక్షన్స్ ఇచ్చారు ఎలా అప్లై చేసుకోవాలని. సో నేను ఫస్ట్ వాటర్ అప్లై చేసుకుంటున్నాను ఇక్కడ. తర్వాత ఇప్పుడు ఈ ప్యాక్ యూస్ చేస్తాను.
లోపల వచ్చి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది వైట్ కలర్ ఉండేది మనం అప్లై చేసుకోవాలి. సో ఫుల్గా స్టిక్ అయ్యేటట్టు చూసుకోవాలి. ముఖ్యంగా నాకు ఇటు సైడ్ ఎక్కువ ఉన్నాయి, సో ఇక్కడ బాగా స్టిక్ అయ్యే విధంగా చూసుకుంటున్నాను. ఇలా స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు 15 మినిట్స్ వెయిట్ చేయాలి. దీనికి కూడా 15 మినిట్స్ అయిపోయిందండి. ఇది నేను కార్న్ ఫ్లోర్ అనేది కొంచెం థిక్గా అప్లై చేసుకోవడం వల్ల ఇంకా కొంచెం వెట్గానే ఉంది. సో దీన్ని నేను బాగా డ్రై అయ్యే వరకు పెట్టుకుంటాను. సో ఈ నోస్ ప్యాక్ అయితే 15 మినిట్స్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ చేసేటప్పుడు వన్ సైడ్ నుంచి రిమూవ్ చేసుకుంటా రావాలి. ఇది కొద్దిగా పెయిన్ ఉంటుంది ఇలా అన్నమాట. సో నేను చెప్పాను కదా ఇటు సైడ్ నాకు కొద్దిగా బ్లాక్ హెడ్స్ ఉన్నాయని, కాబట్టి ఇటు చివర అండ్ ఈ కార్నర్లో మాత్రమే బ్లాక్ హెడ్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ ఈ కెమెరాలో కనబడుతుందో లేదో చూడండి. రిమూవ్ చేసేసిన తర్వాత నేను కొద్దిగా అలోవెరా జెల్ అప్లై చేస్తున్నాను. అప్పర్ లిప్కి అప్లై చేసిన కార్న్ ఫ్లోర్ అంతా కూడా డ్రై అవ్వడానికి నాకు 1/2 అవర్ పైనే పట్టింది. సో ఇప్పుడు బాగా డ్రై అయిన తర్వాత నేను రిమూవ్ చేసేస్తున్నాను. సో ఈ రిమూవ్ చేసేటప్పుడు కూడా ఇందాక అప్లై చేసేటప్పుడు హెయిర్ గ్రోత్ డైరెక్షన్లో అప్లై చేసాం కదా, రిమూవ్ చేసేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో స్లైట్గా అంటే నిదానంగా పట్టుకొని పీల్ చేయాలి. దాన్ని కొంచెం పెయిన్ కూడా ఉంటుంది. సో నిదానంగా పీల్ చేసుకోవాలి. ఈ కార్న్ ఫ్లోర్ రిమూవ్ చేసేసిన తర్వాత నేను కాటన్ ప్యాడ్ తీసుకొని వాటర్లో లైట్గా అలా డిప్ చేసుకునేసి ఇక్కడ ఇంకా ఏదన్నా కూడా ఫ్లోర్ అంటూ ఉంటుంది కదా దాన్ని ఇలాగా క్లీన్ చేసుకునేస్తాను. టైం ఏం లేకుండా టిష్యూలో. సో ఇప్పుడు ఇది మనము హెయిర్ని ఇలా రిమూవ్ చేసాం కదా, కాబట్టి లైట్గా పెయిన్ ఉంటుంది అండ్ రెడ్నెస్ ఏదైనా కొద్దిగా అలర్జీ అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలోవెరా జెల్ లేదు, అలోవెరా జెల్ లేకపోతే మాయిశ్చర్ క్రీమ్ ఏదైనా సరే దాన్ని అప్లై చేసుకునేసినామంటే పోర్స్ ఏదైనా ఓపెన్ అయినా క్లోజ్ అయిపోతాయి అండ్ అలర్జీ కానీ రెడ్నెస్ కానీ అది కొద్దిగా తగ్గిపోతుంది అనమాట. కాబట్టి కంపల్సరీ ఆఫ్టర్ ఈ ప్రాసెస్ తర్వాత ఇలాగ మాయిశ్చర్ క్రీమ్ కానీ అలోవెరా జెల్ కానీ అప్లై చేసుకోవాలి. సో నాకు హెయిర్ అయితే పూర్తిగా రిమూవ్ అవ్వలేదు. ఈ ప్రాసెస్ని వీక్లీ 2 or 3 times చేసామంటే బాగా రిమూవ్ అయిపోతాయి అండ్ ఒకసారి రిమూవ్ అయిన తర్వాత మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే మన విత్ రూట్స్ నుంచి కూడా హెయిర్ రిమూవ్ అవుతుంది కాబట్టి కొంచెం లేట్గా వస్తుంది అనమాట. సో ఇదండి ఈరోజు వ్లాగు. మీకు నచ్చిందా లేదా అని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.